హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. అమ్మ సంవత్సరికం. అమ్మ కాలం చేసి అప్పుడే సంవత్సరం అయిపోయింది. అయితే అమ్మ సంవత్సరికం వీడియో ఎందుకు పెడుతున్నారు అనుకుంటారేమో. చాలామంది సంవత్సరికాలు ఎలా చేయాలో తెలియట్లేదు. శ్రాద్ధ కర్మలు, బియ్యం ఇచ్చుకోవటాలు, ఇలాంటి పెద్దవాళ్లకు మనం చేసేటువంటి కర్మలు సరిగా చేయట్లేదు అని నా ఫీలింగ్. ఈ కాలం వాళ్ళు మర్చిపోతున్నారు, ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు. కొంతమంది అయితే అది కూడా చేయట్లేదు, అది వేరే విషయం అనుకోండి. అందుకే ఈరోజు నా వంతుగా ఈ వీడియోలో చనిపోయిన వాళ్ళకి వడిబియ్యం పోయవచ్చా, పోస్తే ఎలాంటి సందర్భాలలో వడిబియ్యం అనేది పోయాలి, అసలు శ్రాద్ధ కర్మలు ఎందుకు చేయాలి అంటే తెలంగాణలో బియ్యం ఇచ్చుకున్నాడు అంటారు, మహాలయ పితృపక్షాలలో బియ్యం ఇస్తున్నాం అని అంటారు, పెత్రామాసకు బియ్యం ఇచ్చుకున్నాడు అని అంటుంటారు. ఆ బియ్యం ఎందుకు ఇస్తారు, అలాగే మనం బియ్యం ఇవ్వకపోవడం వలన అంటే శ్రాద్ధ కర్మలు చెయ్యకపోతే చనిపోయిన పెద్దలకు కలిగే బాధలు ఏంటి, బతుకున్న వాళ్ళకు వచ్చేటువంటి కష్ట నష్టాలేంటి, అసలు మహాలయ అమావాస్యను పితృపక్షాలను వివరించే ముఖ్య విషయాలను, ప్రాధాన్యతను గురించి తెలియజేస్తాను. అంతేకాదు, ఈ బియ్యం ఇచ్చుకున్నాడు అంటారు కదా, ఆ బియ్యం ఇచ్చే టైంలో చాటల్లో ఏ వస్తువులు పెడితే మంచిది, ఏ వస్తువులను పెట్టకూడదు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న విషయాలను గురించి నాకున్న పరిజ్ఞానంతో అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించగలరని ఇప్పుడే కోరుతున్నాను. అంతేకాదండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చనిపోయిన తల్లికి కానీ తండ్రికి కానీ చనిపోయిన తర్వాత 11 లేదా 12 రోజులు పితృకర్మలను వారి వారి సాంప్రదాయాల ప్రకారం, అంటే ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రోజు ఉంటుంది. అంటే కొంతమంది 11 రోజులు, కొంతమంది 12, మరికొంతమంది 13 రోజులు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే శరీరాన్ని వదిలిపోయేటువంటి జీవి ఏదైతే ఉందో అది భూలోక పరిధిని వదిలి పైలోకానికి చేరుకోవడానికి 11 నుంచి 13 రోజులు పడుతుందన్నమాట. అందుకే చెప్తున్నాను కదా, 11, 12, 13 రోజులు చేస్తారు. దీన్నే పెద్ద కర్మ, దినకర్మ, దినాలు అని కూడా అంటుంటారు. మనకు నెల గడిస్తే ఆ జీవికి ఒక్కరోజు గడిచినట్లు. అందుకే కొంతమంది చనిపోయిన తర్వాత నెల నెల కూడా ఈ కర్మలు అనేది చేస్తూ ఉంటారు. ఒక 7వ నెల తప్ప సంవత్సరం వరకు కూడా ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక నెల వదలాలని అంటూ ఉంటారు. అందుకోసమని మనకు సంవత్సరం అంతా అలా నెల నెల చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ డేట్ల ప్రకారం చేస్తారు, మరి కొంతమంది ఏమో తిథుల ప్రకారం చేస్తూ ఉంటారనమాట. అయితే ఇంకా కొంతమంది అయితే చనిపోయిన తర్వాత అదే సంవత్సరంలో 3వ నెల కానీ, 5వ నెల కానీ, 9 నెలలు కానీ, 11 నెలలు కానీ చేసే ఆచారం కూడా కొంతమంది ఇళ్లలో ఉంటుంది. అంతేకాదు, మరికొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలా చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో అయితే ఒకేసారి ఈ 12 నెలలకు సంబంధించిన అన్నీ కూడా ఒకేసారి చేసేసి కంప్లీట్ చేసేస్తారు. మళ్ళీ సంవత్సరికానికి వాళ్ళ పద్ధతుల ప్రకారం మళ్ళీ ఏదో చిన్నగా చేస్తూ ఉంటారు. కాకపోతే 11వ రోజే అన్నీ కంప్లీట్ చేసేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంటే 2024లో ఈ మహాలయ పక్ష ఆరంభం ఎప్పుడవుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న పక్షం రోజులు అంటే 15 రోజులను కూడా మహాలయ పక్షము అని అంటారు. ఈ పక్షం రోజులు, ఈ 15 రోజులు కూడా పితృదేవతలకు విశేషమైనటువంటి పర్వదినాలు. ఈ సంవత్సరం 2024లో సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2, 2024 వరకు మహాలయ పితృపక్షాలైతే ఉన్నాయి. ఈ మహాలయ పితృపక్షాలలో ఎందుకు శ్రాద్ధ కర్మలు పెట్టాలనే విషయాల గురించి తెలుసుకుందాం. మనిషి ఎంతగా ఎదిగినా, ఎంత దూరం ప్రయాణించి ఏ దేశాలకు పోయినా కానీ తన మూలాలని మర్చిపోకూడదు. ఆ మూలాలే అతని జన్మకి, అతని సంస్కారానికి, సంస్కృతికి కారణం కాబట్టి. అందుకనే మన పూర్వీకులు ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలు అనేవి ఏర్పరిచారు. వాటిలో ముఖ్యమైనవి ఈ మహాలయ పితృపక్షాలు. మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడిస్తాం కాబట్టి దీనిని పితృపక్షం అని కూడా పేరు. ఇప్పటి వరకు మనము పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధ కర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలని విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి.
అంతేకాదు మనకి రక్త సంబంధం లేని గురువులకు, స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలనేది వదలవచ్చు. అందుకనే కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు వాళ్ళందరూ కూడా మన మిత్రులను, బంధువులను, తోబుట్టులే కాకుండా ఎవరికి అత్తగారి తరపున, పుట్టింటి వాళ్ళ తరపున అందరినీ కూడా మన కులస్తులే కాదు, మన వర్ణంలో కాదు, అన్య మతస్థులని, అన్ని కులస్తులని, ఎవరినైనా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిని, ఈ మధ్యలో అయితే జంతువుల పేర్లు కూడా చెప్పించుకుంటున్నారులేండి, అది వేరే విషయం. అలాంటి వారందరి పేర్లు కూడా చెప్పి తర్పణాలను వదలవచ్చు. కొంతమందికి కొడుకులు ఉండకపోవడం వల్ల శ్రాద్ధ కర్మలు జరగకపోవచ్చు పాతకాలంలో. ఇప్పుడంటే కూతుళ్ళు కూడా చేస్తున్నారు. సో అప్పుడు అలాంటివి జరగని వాళ్ళు ఈ సమయంలో తర్పణాలను కూడా విడవచ్చు. మహాలయ పక్షంలోని ఒక్కో రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో కారణంతో చనిపోయిన వారికి ఒక్కో రోజుని కేటాయించారు. క్రితం ఏడు చనిపోయిన వారికి, భర్త ఉండగానే చనిపోయిన వారికి, పిల్లలకి అర్ధాంతరంగా చనిపోయిన వారికి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తిథి నాడు తర్పణం విడవడము మంచిదని చెబుతూ ఉంటారు. ఇలా కుదరకపోతే చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం విడవవచ్చని చెప్తూ ఉంటారు. అందుకే ఆ అమావాస్య రోజుని సర్వపితృ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య వెనకాల ఒక కథ అయితే ఉంది. మనకు ఇది తెలుసనే అనుకుంటున్నాను. కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంద్రుడు అతనికి సాధారణంగా ఆహ్వానించి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అతని ముందు పెట్టి తినమని అన్నారంట. తినమని అనగానే వీటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసి, అన్నంతో తీరే ఆకలి బంగారంతో, ఇలా నగలు, వజ్రాలు, వైడూర్యాలతో ఎలా తీరుతుందని అడిగారు. అప్పుడు ఆ ఇంద్రుడును చిరునవ్వు నవ్వి, నీ జీవితకాలం అంతా బంగారం, వజ్రాలను దానం చేశావు, కానీ నీ పితృదేవతలకు ఏనాడు కూడా పిండ ప్రదానం చేసి ఎరగవు కదా అని బదులిచ్చాడంట ఇంద్రుడు. దాంతో కర్ణుడు తన తప్పును తెలుసుకొని తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఒక 15 రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడంట. అలా కర్ణుడికి దక్కిన ఈ 15 రోజులే ఈ మహాలయ పితృపక్షాలు అన్నమాట. మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసము ఒకరికైనా పిలిచి పితృదేవతలకు తర్పణాలు వదలాలి. లేదా అలా కుదరలేదనుకోండి, గయా వంటి కాశీకి అలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు చేరుకొని అక్కడ శ్రాద్ధ కర్మలను అనేది నిర్వహించాలి. లేదా తమ పితృదేవలను స్మరిస్తూ ఎవరైనా బ్రాహ్మణుడికి పిలిచి స్వయం పాకాన్ని దానం ఇవ్వాలన్నమాట. వీడియోని చూసినట్లయితే 3 చాటలు పెడతారండి. 3 చాటలు అనేవి 3 తరాలకు సంబంధించినవి అన్నమాట. అలా చాటల్లో బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, కాయగూరలు అంటే కూరగాయలు వండుకోవడానికి, అంతేకాదు వస్త్రం, ₹1 బిళ్ళ, కొన్ని పువ్వులు పెద్దలకు, అంతేకాదండి నూనె, ఉప్పు ప్యాకెట్టు, ఇంకా పెరుగు, కొన్ని పళ్ళు, అలాగే పితృదేవతలకు ఎక్కువగా తోటకూర అన్న, పుల్లగంద అంటారు కదా, కంద అంటారు కదా, ఆ కంద అనేవి పితృదేవతలకు చాలా శ్రేష్టమంట, ఇష్టమంట కూడా. సో అందుకోసమని తోటకూర, పుల్లగందను స్కిప్ చేయకుండా పెట్టడం అయితే మర్చిపోవద్దు. ఇది మా గురువు గారు చెప్పారు. అందుకే మేము ఎప్పుడు బియ్యం ఇచ్చినా కానీ ఖచ్చితంగా పెడుతూ ఉంటాము. అలాగే దోసకాయ కానీ, ఉల్లిపాయ కానీ, సోరకాయ కానీ, ఇంగువ, కూరల్లో, పప్పుల్లో, తాలింపులలో వేసుకునే ఇంగువ ఉంటుందిగా, ఆ ఇంగువ అనేది అసలు పనికి రావంట. అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా చూసుకుంటే మంచిది. అంతేకాదు ఈ మనం పితృదేవతలకు ఏదైతే కొన్ని పనికిరావు అనే విషయాలలోకి వస్తే, మంచినీళ్ళు కూడా మనం ముందు రోజు పట్టిన మంచినీళ్ళు వాడకూడదంటండి. ఎందుకు అనేసానంటే అవి పాచిపోయినట్టు అయిపోతాయి, ఫ్రెష్ వాటరే తీసుకోవాలట. ఇప్పుడు ఈ కాలంలో మనకు వాటర్ ఫ్రెష్ దొరకట్లేదు, మనకు బావిలు అవన్నీ దగ్గర ఉండవు కాబట్టి ట్యాప్లు రోజు రావు కాబట్టి, అలాంటప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఒక నిండు బిందెలో కానీ ఎందులో అయినా నీళ్ళు ఉన్నట్లయితే వాటిలో కొంచెం పసుపు వేసి వాడుకోవచ్చంట. సంవత్సరికానికైతే మనము ఈ చాటలలో ఇవి ప్రతి సంవత్సరం బియ్యం ఇచ్చుకునేటప్పుడు చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక సంవత్సరానికైతే ఇంకా కొన్ని ఎక్కువగా, అంటే బట్టలతో పాటు ఈ చాటలో ఇచ్చిన వాటితో పాటు గొడుగులు ఇస్తూ ఉంటారు, చెప్పులు ఇస్తూ ఉంటారు, గుమ్మడికాయలు దానం చేస్తూ ఉంటారు. గుమ్మడికాయ మీద ఏదైనా బంగారం పెట్టేసి ఇస్తే ఈ సమస్త భూమండలాన్ని
ఇచ్చినంత పుణ్యం ఉంటుందంట. అందుకోసం అనేసే ఇలాంటివి పెడుతూ ఇస్తూ ఉంటారు. గోదానం చేయాలి అని అంటారు. గోదానం చేయలేని వాళ్ళు ఏంటంటే భూదానానికేమో గుమ్మడికాయ ఇచ్చేసాం కదా, గోదానానికి అంటే ఇప్పుడు వెండి కూడా దొరుకుతున్నాయి కదా, ఆవు దూడ అలాంటివి ఇచ్చుకోవచ్చు. మట్టివి కూడా ఇవ్వచ్చు అంటండి. ఇన్ కేస్ దొరకనట్లయితే అలాంటి ఇవ్వాలనే సంకల్పం ఉంటే, అంటే ప్రేమ వాళ్ళ మీద భక్తిభావం ఉన్న విషయాలు వేరనుకోండి, ఎలా చేసినా కానీ అవి చెందుతాయి. బట్ శాస్త్రం ప్రకారం ఇలా ఇవ్వాలనుకుంటే ఇలా ఇచ్చుకోవచ్చు అంటండి. అంతేకాదు మనం భోజనాలు చేసేటప్పుడు ఈ సంవత్సరికాల విషయంలోకి వస్తే ఉపవాసాలు ఉండాలండి. ఖచ్చితంగా ఉపవాసం ఉండి అన్నీ అయిపోయిన తర్వాత ఏకభుక్తం అంటే ఒక పూటనే భోజనం చేయాలి. అలాగే మనం భోజనం పెట్టుకున్నప్పుడు మామూలుగా ఇప్పుడు అయ్యప్ప భోజనాల్లో కానీ మనం ఇంట్లో మామూలుగా ఏదైనా ఉపవాసాలు వేసినప్పుడు అన్నీ ఒకేసారి పెట్టుకొని చుట్టూ నీళ్ళు వదిలేసేసి అప్పుడు తింటూ ఉంటాం. అందులో సాల్ట్ కూడా వేసుకుంటాం కదా, అలా ఇందులో మాత్రం సాల్ట్ అయితే వేసుకోకూడదంట అండి. ప్లేట్లో ఉప్పు వేసుకొని విడిగా, ఉప్పు సపరేట్గా వేసుకోవద్దు. కూరల్లో వాటిలలో వేసుకోవచ్చు, సపరేట్గా ఉప్పు వేసుకొని మాత్రం తినకూడదు అని అంటూ ఉంటారు. అయితే సంవత్సరికాలు చేయటం వల్ల వాళ్లకు పితృదేవతలకు విముక్తి కలుగుతుంది, ఉత్తమ గతులు అనేవి కలుగుతాయన్నమాట. ఈ తర్పణాలు చేయకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందంట. వాళ్ళు ఎటు వెళ్ళలేక ప్రేతాత్మగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసమని మనము చేయాలి, ఖచ్చితంగా మన విధిగా ధర్మంగా చేయాలి. అంతేకాదు వాళ్ళకి ఇచ్చే మర్యాద గౌరవం కోసమైనా చేయాలి. ఈ శాస్త్రాల పట్ల, ఈ ఆచార వ్యవహారాల పట్ల కొంతమంది నిర్లక్ష్యము, ఏదో ఒక తక్కువ చిన్న చూపులాగా ఉంటుంది. అలాంటివి కాకపోయినా పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ అయితే ఉంటుంది కదా, ఆ రెస్పెక్ట్ తోటైనా వాళ్ళ కోసమైనా ఇలాంటి పద్ధతులు అనేది చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మనం ఒకరికి భోజనం పెట్టినట్టుగా ఉంటుంది, మనకు కూడా ఒక తృప్తి అనేది ఉంటుంది కదా. అయితే ఇలాంటివి చేయకపోవడం వల్ల మన శాస్త్రం ప్రకారం ఏమంటే పితృదోషాలు అనేవి చేయకపోతే సంభవిస్తాయని అంటారు. పితృశాపాలు కలిగి సంతానం అనేది కలగదు. అలాగే కలిగిన సంతానానికి త్వరగా వివాహం అనేది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుందంట. అంటే సంతానానికి పుట్టిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే పిల్లలకు చదువు సరిగా రాకపోవటము, బుద్ధిమాంద్యం ఉండటము, స్థిరపడకపోవడం, పిల్లలు చదువుకున్నా కానీ ఒకవేళ స్థిరపడకపోవడం, జాబ్స్ రాకపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి చాలా ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటికీ కారణం ఏంటంటే పితృదోషాలు చెప్తూ ఉంటారు. మన ఎక్కడైనా గురువుగారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, జాతకాలు చూపించినప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో అలాంటివి రాకుండా ఉండాలంటే మనము ఈ మహాలయ అమావాస్య అంటే పాతకాలం వాళ్లకు కొంచెం తెలియదు కదా, ఎప్పుడు చనిపోయారు ఏంటి, అప్పుడు తిథులు ఇంతగా చూసేవారు కాదు, కొన్ని వర్ణాల వారే చూసుకునేవారు, అన్ని వర్ణాల వారికి అప్పుడు తెలియదు, ఇంత పరిజ్ఞానం అనేది లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ డేట్లను, తిథులను నోట్ చేసుకుంటున్నారు, ఇస్తున్నారు చాలామంది. ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఈ మహాలయ పితృపక్షాలలో ఇస్తూ ఉంటారు. మరి కొంతమంది దీపావళి టైంలో కూడా వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటాము అని అంటారు, అలాంటివి కూడా పెడుతూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో మాత్రం ప్రతి సంవత్సరం పెద్దవాళ్లకు ఇలా మనం ఒక రోజుని కేటాయించి వారికి గౌరవం, మర్యాదలు అనేది ఇస్తూ ఉండటం అనేది చాలా మంచి పద్ధతి, మంచి ఆచారాలు కూడా. అలాంటి ఆచారాలను, పద్ధతులను చూసి మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు కూడా మనకి ఇలాంటివే ఇస్తారని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చనిపోయిన వారికి ఒడిబియ్యం పోయవచ్చా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చనిపోయిన వారికి ఒడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. అవి 3 సందర్భాలలో. ఒకటి, చనిపోయిన స్త్రీ పుణ్యస్త్రీ అయినట్లయితే ఆ సందర్భాలలో ఆమెకు అదే చివరి మర్యాద కాబట్టి ఆవిడ కూడా చనిపోయిన ఆవిడ ఆత్మ శాంతించాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ పోసే చివరి వడిబియ్యము అది. చివరి వడిబియ్యం అంటే అదే కాదండి, అంటే ఆవిడ శరీరంతో ఉన్నప్పుడు పోసేటువంటి చివరి వడిబియ్యం అన్నమాట అది. ఇక రెండవసారి దినకర్మ రోజు, అంటే పెద్ద కర్మ చేస్తూ ఉంటారు కదా, 11వ రోజు కానీ 12వ రోజు కానీ, ఆ రోజున ఒక అయ్యగారమ్మను పిలిపించుకొని ఆవిడకి కాళ్ళు కడిగి ఆహ్వానించి, వచ్చింది మన అమ్మగారే కానీ మన అత్తగారే కానీ అని అనుకొని ఆవిడను సాధారణంగా ఆహ్వానించి, ఆవిడ చేతులతో ఆవిడే కొన్ని వంటలు అయితే చేస్తారు, పక్కన పెట్టి మళ్ళీ నివేదన చేస్తారు. ఆవిడకి పసుపు కుంకుమ పెట్టేసి, కొత్త బట్టలు పెట్టేసి, పువ్వులు, గాజులు,
ఇక మనకు వడిబియ్యంలో ఏమేమైతే పెడతామో అవన్నీ కూడా సమస్తం పెట్టి ఆవిడకు ఆ వడిబియ్యం అనేది సమర్పించి చెప్పులు గొడుగు అన్నీ ఇచ్చేసి ఆవిడని సాగనంపుతూ ఉంటారు. అలా వెళ్తున్న ఆవిడని అడుగుతూ ఉంటారనమాట. మా అమ్మగారిని కానీ మా అత్తగారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే ఆవిడకి ఇష్ట దైవమైనటువంటి అప్పుడు చెప్తుంటారు అన్నమాట, స్వర్గలోకానికి తీసుకెళ్తున్నాను, ఇలా ఈ లోకానికి కాశీకి తీసుకెళ్తున్నాను అలా చెప్తూ ఉంటారనమాట. అలా చెప్పి సంతృప్తి చెందుతూ ఉంటారు. అది రెండవసారి. ఇక మూడవసారి సంవత్సరికానికి ఇలా ఇప్పుడు మా అమ్మగారికి పోస్తున్నాం కదా, ఇలా సంవత్సరికానికి ఇలా పోస్తున్నాం అనమాట. ఇలా పోసినప్పుడు పంతులమ్మగారు అయితే దొరకలేదు అయ్యగారమ్మ, అందుకోసమని ఈ బ్రాహ్మణులకే దక్షిణ అవి ఇచ్చేసి మిగతా అన్ని కార్యక్రమాలన్నీ కూడా ముగించేసాము. ఇలా 3 సార్లు మనం వడిబియ్యం అనేది పోసే తంతు ఉంటుందన్నమాట. ఆవిడ పుణ్యస్త్రీ కాబట్టి ఆవిడకి ఇలా పోస్తున్నాం. పుణ్యస్త్రీలకు మాత్రమే ఇలా పోస్తారు. ఇంకొకటి అయితే మరి పుణ్యస్త్రీలకేనా వేరే వాళ్ళకి పోయడానికి లేదా అని అంటే పోస్తారు. అది కూడా ఎప్పుడు అంటే భర్త చనిపోయిన రోజున ఆవిడకి అదే రోజు చనిపోయిన రోజు భర్త దేహం అక్కడ ఉన్నప్పుడు ఆవిడకు వెళ్ళేటప్పుడు స్నానం చేయించేసి అదే రోజున అయితే పోస్తూ ఉంటారు వడిబియ్యం. చివరి వడిబియ్యం అని పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి పోస్తూ ఉంటారు. అది ఏంటంటే ఇంకా ఆవిడకి అదే చివరి వడిబియ్యం అని ఉద్దేశంతో ఇలా వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. ఇవి ప్రత్యేకంగా తెలంగాణలో అయితే ఈ వడిబియ్యాలకు ప్రాధాన్యత ఎక్కువ. అందుకోసమనే ఇది చనిపోయినప్పుడు కూడా చనిపోయిన తర్వాత కూడా వదలరనమాట. ఎందుకు అంటే వడిబియ్యానికి అర్థమే వారికి చలువ చేయాలని, ప్రశాంతంగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. అందుకోసమే చనిపోయిన తర్వాత కూడా వడిబియ్యం ఇలా 2 సందర్భాలలో పోస్తూ ఉంటారనమాట. ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించగలరు. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా మా అమ్మగారికి కానీ మా చిన్నత్తగారికి కానీ ఇలా చేశాము. సో అందుకోసమనే నేను చెప్తున్నాను. సంవత్సరికం అంటే సంవత్సర విమోకం అని అంటారు. అంటే ఈ సంవత్సరం తర్వాత పూజలు, నోములు, వ్రతాలు చేసుకోవచ్చు, యజ్ఞోపవీతాలు కూడా ధరించవచ్చు. అంటే ఇక నుండి ఆ జీవి అనేది సంవత్సరానికి ఒక రోజున చొప్పున వారి ప్రయాణం శుభప్రదంగా జరుగుతుంది. వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. వారికి మేలు కలగడమే కాకుండా మన ఉన్నవారికి పితృదేవతల దివ్య ఆశీస్సులు కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, ఆయురారోగ్య అభివృద్ధి జరిగి వంశానికి అభివృద్ధి కలిగజేసిన వారవుతారు. మన పెద్దవాళ్ళు అమావాస్య రోజు ఎవరింటికి మధ్యాహ్నం వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. అది కూడా 12 గంటలకు అస్సలు వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే ఇంటి గుమ్మం వద్ద పితృదేవతలు నిలబడి ఉంటారంట. ఎందుకు వాళ్ళు అలా నిలబడతారు అని అంటే నా వాళ్ళు నా కోసం ఏం చేస్తారు, ఏం వండి పెడతారు అని ఎదురు చూస్తూ ఉంటారంట. వాళ్ళని తలుచుకున్నా ఏదైనా వండిన పదార్థాలు వాళ్ళకు పెట్టినా అట్లీస్ట్ వాళ్ళకు జలతర్పణం అంటే నీళ్లు ఇలా చేతులతో ఆరగించిన వాళ్ళు సంతోషించి దీవించి వెళ్తారంట. తద్వారా మనకు వంశం అనేది ఉద్ధరింపబడుతుంది. మనము సుఖ సంతోషాలతో ఉంటాము. ఒకవేళ అలా చేయకపోతే పితృదేవతలను మరిచినట్లయితే ఏదైనా అవహేళనగా చేసినా కానీ ఇక్కడ పెడితే అక్కడ చేస్తారా అది ఇది అనేసి మనం కొంచెం హేళన చేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే ఈ పితృదేవతలు అనేది ఏమీ పెట్టక వాళ్ళను మార్చినందుకు ఆకలితో ఉన్నటువంటి పితృదేవతలు శపించి వెళ్తారంట. అప్పుడేం కాదు, వాళ్ళకి ఆ తరం వాళ్ళకి ఏమీ అవ్వదంట. తర్వాత పిల్లలకు చూపిస్తారు ఈ పితృదేవతల శాపాలు. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు సరిగా చేసినట్లయితే వారు సంతోషిస్తారు. అంతేకాదు వాళ్ళ దగ్గర మనము మన ఇష్టాలను, బాధలను, కోరికలను తీర్చమని కోరుకున్నట్లయితే వారు భగవంతునికి దగ్గరగా ఉంటారు. కాబట్టి భగవంతునితో వాళ్ళు మొరపెట్టుకొని మా వాళ్ళ కోరికలను, బాధలను తీర్చమని నిస్వార్థంతో కోరుకుంటారంట. మరి నిస్వార్థంతో కోరిన ఏ కోరికైనా కానీ తీరుతుందనేసి జగమెరిగిన సత్యమే కదా. అందుకే శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా చేయాలి. శ్రాద్ధం అని అంటేనే శ్రద్ధ అని అర్థం. శాస్త్రం గురువు ఏం చేసినా అది నిజమే అనే నమ్మకంతో ఏ పనైనా చేయాలి. అలాగే శ్రాద్ధ కర్మ కూడా అలాగే చేయాలని ఈ మధ్యకాలంలో మన చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో ఒక అద్భుతమైన వాక్యాన్ని అయితే విన్నానండి. అదేంటంటే ఒక కొడుక్కి మనీ ఆర్డర్ చేయాల్సి వచ్చి
పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అది పోస్ట్ చేస్తే అతను పంపించేశాను అని చెప్పాడంట. కానీ నా డబ్బులు ఇక్కడే ఉన్నాయి, మరి అక్కడి వరకు ఎలా చేరాయా అని ఒక డౌట్ అనేది వచ్చిందంట. ఆ తర్వాత చేరాయి అన్న మెసేజ్ అయితే ఇతనికి తెలిసింది. మరి ఇక్కడ పంపిన డబ్బులు అక్కడ వరకు వెళ్ళకుండానే ఎలా చేరాయి, అలాగే మనం పెట్టిన ఏ శ్రాద్ధ కర్మలు ఇక్కడ పెట్టినవి మన పితృదేవతలకు అందుతాయా అని అన్న డౌట్ లేకుండా ఇక్కడే మనం పెట్టింది వారికి కూడా ఎలా చేరాలో అలాగా ఆ భగవంతుడు అనేవారు చేరవేస్తాడనేసి మనకు తెలియజెప్పారు. చాలా చక్కగా వివరించారు చాగంటి కోటేశ్వరరావు గారు. వారికి పాదాభివందనాలు ఈ సందర్భంగా. పితృదేవతల అనుగ్రహం ఒక తరానికే కాదండి, తరతరాలకు కూడా అవసరం. పితృదేవతల అనుగ్రహం వల్ల భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉంటుంది, పిల్లలకు ఆయుష్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, పిల్లలలో సరైన సమయాలలో వివాహాలు జరుగుతాయి, పిల్లలకు ఉద్యోగాలు బాగొస్తాయి, రుణబాధలు ఉండవు. అందుకే పితృదేవతలను పూజించడం, పితృతర్పణాలు, శ్రాద్ధకర్మలు చేయటం ఎంతో ముఖ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. మాతృదేవో భవ, పితృదేవో భవ. స్వస్తి.